జమ్మూ కాశ్మీర్ పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆదేశాలిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా పాక్ పౌరుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేంద్రం ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పాక్ పౌరులపై నజర్ పెట్టారు. హైదరాబాద్ లో 200కు పైగా పాక్ పౌరులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు సేకరించి 2 రోజుల్లో వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానియన్ వీసాలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక వీసాలు కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెటిక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత మొత్తం అన్ని రాష్ట్రాలను కూడా హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పాకిస్తాన్ పౌరులు ఉంటారో వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల పోలీస్ శాఖల్ని కేంద్రం అలర్ట్ చేసింది. ఇక హైదరాబాద్ లో పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి హైదరాబాద్ సంబంధించిన ఎస్బీ పోలీసులు ప్రత్యేకంగా చర్యలు పడుతున్నారు. వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం 208 మంది పాకిస్తాన్ సంబంధించిన పౌరులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్టయితే పోలీసులు గుర్తించడం జరిగింది. దీనికి వాస్తవానికి సంబంధించి ఇతర దేశీయులు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి శంషాబాద్ లో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ పాకిస్తాన్ కి సంబంధించిన అలాగే బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు పురాణపూర్ లో ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ ఎస్బీలో వీళ్ళు ఖచ్చితంగా తమ వివరాలన్నిటి కూడా నమోదు చేసుకోవాలి. అది కూడా ఎందుకు రావడం జరిగింది, దేనికోసం వచ్చారు ఏంటి అనేది మొత్తం కూడా రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్బీ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం అయితే లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్ళు 156 మంది ఇక్కడ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఇందులో ఇక్కడ స్థానికంగా వివాహం చేసుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటు వారి రక్త బంధువులకు సంబంధించి ఈ లాంగ్ టర్మ్ వీసాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు షార్ట్ టర్మ్ వీసాలు అంటూ కూడా ఉండడం జరుగుతుంది. ఇవి బిజినెస్లు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈ షార్ట్ టర్మ్ వీసాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు 13 మంది ఉన్నట్టు ఎస్బీ అయితే గుర్తించడం జరిగింది. ఇక మిగతా వీసాలు కలిగిన వాళ్ళందరూ కూడా హెల్త్ పర్పస్ కోసం హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళే అంటూ కూడా ఎస్బీ అయితే చెప్తోంది. దీనికి సంబంధించి మరొకసారి పూర్తి స్థాయిలో జల్లెడైతే పడుతోంది. ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి, ఉన్న వాళ్ళందరినీ కూడా వీలైనంత త్వరగా కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే ఎస్బీ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఎంతమంది ఉన్నారు 208 వరకు గుర్తించడం జరిగింది. కాబట్టి వీళ్ళలో ఇంకా ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారన్న దానిపైన కూడా ఎస్బీ పూర్తి స్థాయి రికార్డును అయితే తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా వారం రోజుల లోపల వీళ్ళందరినీ కూడా వాళ్ళ పాకిస్తాన్ కి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు మనకి సమాచారం అయితే అందుతోంది.